గడిచిన వారము మనము ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయాలలో వర్ధిల్లుతాం కదా. దేవుడు మన కుటుంబాలకు చేసిన వాగ్దానము. ఈ సంవత్సరము దేవుడు మన పట్ల కలిగి ఉన్న ప్రణాళిక. మనల్ని ఆశీర్వదించాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఎందులో ఆశీర్వదించాలని ఇష్టపడుతున్నాడు? అన్ని విషయాలలో ఆశీర్వదించాలని ఇష్టపడుతున్నాడు. ఒక్క ఏరియాలో మాత్రమే కాదు, అన్ని విషయాలలో ఆశీర్వదించి మనమందరము సౌఖ్యముగా జీవించాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. అయితే దానికి ఆయన ఒక చిన్న కండిషన్ కూడా చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? మనం చేయాల్సిన పని, ఆయన అన్కండిషనల్గా మనకి ఏదైనా ఇవ్వగలడు. కానీ ఆ విధంగా ఒకవేళ మనం ఆశీర్వాదాలను పొందుకుంటే మన ఆత్మీయ స్థితి ఎలా ఉంటుందంటే దిగజారిపోయే అవకాశం ఉంది. మనము సోమరులుగా తయారయ్యే అవకాశం ఉంది కదండి. ఏమీ లేకుండా ఉచితంగా వస్తే ఎలా ఉంటుంది? ఉచిత ప్రణాళికలు, ఉచిత పథకాల గురించి మనం వింటూ ఉంటాం కదా. ఎవరిని ఎలా తయారు చేస్తుంది ఉచిత పథకాలు? సోమరులుగా తయారు చేస్తుంది కదా. ఏ పనులు చేసుకోకుండా వచ్చే అమౌంట్ వస్తూ ఉంటే ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉన్నప్పుడు వారి యొక్క స్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచన చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని ఉద్దేశం అది కాదు. ఆయన ఇవ్వగలడు, ఏదైనా చేయగలడు కదా. ఏ పరిస్థితినైనా మన జీవితంలో ఆయన మార్చగలడు, లేకపోతే ఏ అవసరత ఉన్నా తీర్చగలడు. కానీ ఆయన ఒక్క విషయాన్ని మన నుంచి కోరుకుంటున్నాడు. ఏం కోరుకుంటున్నాడు? ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము. ఆత్మలో మనము వర్ధిల్లాలి కదా. ఆత్మ విషయము గురించి మనము శ్రద్ధ తీసుకోవాలి. ఈ విషయాలను మనం పోయిన వారం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. దాని పట్ల మనము శ్రద్ధ తీసుకుంటే దేవుడు అన్ని విషయాలలో ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. అది ఆటోమేటిక్గా జరిగే ప్రాసెస్ అది కదండి. ఈరోజు కూడా ఒక ముఖ్యమైన అంశాన్ని ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రావర్బ్స్లో సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనాన్ని ఈరోజు మనము నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనము. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. ఎందుకు భద్రముగా కాపాడుకోవాలి? నీ హృదయములో నుండి జీవధారలు బయలు వెళుతూ ఉన్నాయి. జీవధారలు బయలు వెళుతూ ఉన్నాయి. అక్కడ ఉండట్లా జీవధారలు, ఒక చోట ఉండట్లా, ఒక చోట స్టోర్ అవ్వట్లా. జీవధారలు ప్రవహిస్తున్నాయి. ఫ్లో అనే మాట చూస్తాము ఇంగ్లీష్లో కదా. బయలు వెళుతూ ఉన్నాయి. ఎక్కడి నుంచి? నీ హృదయములో నుంచి. దేవుడు నిన్ను నన్ను మనల్ని సృష్టించిన ముఖ్య ఉద్దేశము, వ్యక్తిగతంగా ఒక్కొక్కరి పట్ల ఆయన కలిగి ఉన్న ప్రణాళిక. నీ హృదయము యొక్క పర్పస్ ఏంటి? నీ జీవితం యొక్క పర్పస్ ఏంటి? దేవుడు ఎందుకు హృదయము పట్ల అంత శ్రద్ధ కలిగి ఆయన ఒక మాటను సెలవిస్తున్నాడు. చాలా జాగ్రత్తగా చూసుకోండి అని అంటున్నాడు. హృదయాన్ని భద్రముగా కాపాడుకోండి అని అంటున్నాడు హృదయాన్ని. ఎందుకు? ఆయన సృష్టించిన ఉద్దేశం ఏంటి? హృదయాన్ని సృష్టించిన ఉద్దేశం ఏంటి? మనిషిలో హృదయము ఎంత ప్రాముఖ్యమైనది, దాని యొక్క ఉద్దేశం ఏంటి? ఆ హృదయాన్ని బట్టే మనిషి ఎలాంటి వాడో అంచనా వేయచ్చు కదా. మనిషి యొక్క ప్రవర్తన దేని మీద ఆధారపడి ఉంటుంది? హృదయ స్థితిని బట్టి కదా. ఆయన ఎలా సృష్టించాడు ఈ హృదయాన్ని అంటే జీవధారలు బయలు వెళ్ళే విధంగా సృష్టించాడు. హృదయం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే జీవధారలు బయలు వెళ్ళాలి. అంటే అర్థం ఏంటి? జీవము ఒక వ్యక్తి హృదయములో నుంచి ప్రవహించాలి. ఉండకూడదు అక్కడే ఉండదు. హృదయంలోనే దాచుకోము. దేనిని? జీవాన్ని. లైఫ్ అనే మాట చూస్తాం. లైఫ్ మన జీవితంలో నుంచి, ఒక వ్యక్తి జీవితంలోంచి ప్రవహించాలి, బయటికి వెళ్ళిపోవాలి. ఏం చేస్తుంది? బయటికి వెళ్ళి ఎక్కడికి వెళ్తుంది అది కదండి. బయటికి వెళ్తుంది అని అంటే ఎక్కడికో వెళ్ళాలి కదా. ఈ జీవితము, ప్రవహించే ఈ జీవితము, బయలు వెళ్ళే ఈ జీవితము ఎదుటి వారిలో జీవాన్ని తీసుకురావడానికి కదండి. దేవుడు నిన్ను నన్ను మనల్ని సృష్టించిన ముఖ్య
ముఖ్య ఉద్దేశము. నీ హృదయాన్ని దేవుడు సృష్టించిన ముఖ్య ఉద్దేశము, పర్పస్ ఏంటి? నీ హృదయములో నుండి జీవధారలు ప్రవహిస్తూనే ఉంటాయి కదా, అందులో ఆగిపోయేది ఏం లేదు. కంటిన్యూస్గా జీవధారలు ప్రవహిస్తూనే ఉంటాయి. ఈ జీవము ఇతరుల జీవితాలలో జీవాన్ని తీసుకొని వస్తుంది. తీసుకురావడానికి పర్పస్ అది అండి. హృదయం యొక్క ఉద్దేశమే అది. నా హృదయం యొక్క ఉద్దేశమే అది. ఆయన ఎందుకు మన హృదయాన్ని అంత భద్రంగా కాపాడుకోమంటున్నాడు? అందులో దేవుని యొక్క ఉద్దేశము నేను అర్థం చేసుకోవడానికి. నేను ఇందు నిమిత్తమే నిన్ను సృష్టించాను, ఇందు నిమిత్తమే నీ హృదయాన్ని సృష్టించాను. దాని యొక్క పని తీరు ఎలా ఉండాలంటే ఈ విధంగానే ఉండాలి కదా. ఇతరుల జీవితాలలో కార్యము జరిగించేదిగా ఏమి ప్రవహించాలి మన హృదయంలో నుంచి? జీవము అంటే అఫెక్షన్, లవ్, ఫర్గివ్నెస్, కైండ్నెస్ కదా. జీవాన్ని ఏమేమి ఇస్తాయి? జీవమిచ్చే లక్షణాలేంటి? మన హృదయములో నుంచి ఇతరుల జీవితంలో జీవాన్ని ఇచ్చేదేంటి? ఆదరించడం, బలపరచడం, జీవాన్ని ఇచ్చడం, క్షమించడం, ప్రేమించడం. ఇవే కదా ఇతరులను ఆదరించగలవు, ఇతరులను బలపరచగలవు, ఇతరుల మేలును కోరుకోగలవు, ఇతరులను ప్రేమించగలవు, ఇతరులను క్షమించగలదు. ఎదుటి వ్యక్తిలో కార్యము జరిగించడానికే దేవుడు నన్ను సృష్టించాడు కదా. వారిలోని బలహీనతల నుంచి, లేకపోతే వారిలోని చీకటిలో నుండి, వారి యొక్క ఏ స్థితిలో అయితే వారు శ్రమల గుండానో కష్టాల గుండానో వెళ్తూ ఉన్నారో వారిని బలపరచడానికి, వారిలో జీవాన్ని ఇవ్వడానికి, వారిని చిగురింప చేయడానికి దేవుడు నన్ను మనల్ని సృష్టించుకున్నాడు. అందుకనే దేవుడు మాట్లాడుతున్న మాట అన్నిటికంటే కదా, అన్నిటికంటే ముఖ్యమైన పని ఒకటి ఉంది నీకు, నాకు, మనకు. అన్నిటికంటే ఈ మనం ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు, లేకపోతే మన లైఫ్లో టాప్ మోస్ట్ ప్రయారిటీ, అన్నిటికంటే నేను విలువ ఇవ్వాల్సింది, శ్రద్ధ పెట్టాల్సింది, జాగ్రత్తగా చూసుకోవాల్సింది, జాగ్రత్తగా కాపాడుకోవాల్సింది నీ హృదయాన్ని. ఎందుకు? అది చెడిపోకూడదు, అది పాడవ్వకూడదు. ఈ జీవం ఏదైతే ప్రవహిస్తుందో అది నీలోనే పెట్టుకోకూడదు, నీలోనే దాచుకోకూడదు, కుళ్ళిపోతుంది అది కదండి. వాటర్ని ఒక చోటనే మనం పెట్టాము, మంచి నీళ్ళే ఒక బాటిల్లో పెట్టి అలాగే పెట్టామనుకోండి, ఎన్ని రోజులు ఉంటుంది బాగా మంచిగా? కొన్ని రోజులే బాగుంటుంది, తర్వాత ఏమవుతుంది? కుళ్ళిపోతాయి కదా. అందులో ఆ వాటర్ చెడిపోతాయి, తాగడానికి ప్రయోజనం ఉండదు. ఆ వాటర్ ప్రవహిస్తూనే ఉండాలి. నదులు అందుకనే జీవ నదులు అని అంటాం. నదులు ప్రవహిస్తూనే ఉంటాయి కదండి. అది మన జీవితంలో జరగాల్సిన ప్రక్రియ. నీ హృదయములో నువ్వు వాటర్ని, లేకపోతే జీవాన్ని ఉంచుకోవడానికి దేవుడు నన్ను మనల్ని సృష్టించలేదు. అయితే హృదయము చెడిపోయింది కదండి, హృదయము పాడైపోయింది. దేవుని యొక్క ఉద్దేశము ఒకటి అయితే ఇంకొకని యొక్క ఉద్దేశము ఇంకొకటిగా ఉంది కదా. దేవుని యొక్క ప్రణాళిక ఒకటైతే అపవాది యొక్క ప్రణాళిక, లేకపోతే అపవాది యొక్క తంత్రాలు ఇంకొక రకంగా ఉన్నాయి. హృదయము ఏనాడో చెడిపోయింది, చిన్నప్పటి నుంచే చెడిపోయింది, ఏదేను తోటలోనే చెడిపోయింది. అందుకనే దేవుడు జాగ్రత్తగా కాపాడుకో అంటున్నాడు, హెచ్చరిస్తున్నాడు. ఆనాడు పాడైపోయిన హృదయం ఈనాటి వరకు కూడా బాగుపడని స్థితిలో ఉన్నాడు మనిషి కదా. హృదయంలో నుంచి వెళ్ళాల్సిన జీవధారలు వెళ్ళట్లా, ఎదుటి వ్యక్తి జీవితంలో కార్యం జరగట్లా. దేవుని ఉద్దేశము ఒకటి, కానీ మనం చేస్తున్న పని ఒకటి. మన ఆలోచనలు ఒక రకంగా ఉన్నాయి, మన ప్రవర్తన ఒక రకంగా ఉంది, మన జీవితం ఒక రకంగా ఉంది. దేవుడు ఈ సంవత్సరము కోరుకుంటున్నాడు, నా హృదయములో నుంచి జీవధారలు బయలు వెళ్ళాలి, మన హృదయంలో ఉండకూడదు. అందుకొరకు మనము సృష్టించవల్ల అది ప్రవహించాలి ఇతరుల జీవితాలలో, అది ప్రవహించాలి ఇతరుల. ఇప్పుడు వాటర్ ఉందని ఒక గ్లాస్లో నీళ్లు పోస్తూ ఉంటాం,
గ్లాస్లో కంటిన్యూస్గా నీళ్లు పోస్తున్నాం, గ్లాస్ నిండిపోతుంది. నిండిపోయి ఏం చేస్తుంది? చుట్టుపక్కల ప్రదేశాలను తడిపి వేస్తుంది కదా. అది చుట్టుపక్కల కూడా ప్రవహిస్తున్నప్పుడు ఆ ప్రాంతం అంతా తడిచిపోతుంది. అది మనం చేయాల్సిందే. మన చుట్టుపక్కల ఉన్న ప్రదేశం అంతా తడిచిపోవాలి. ఆత్మీయతలో వాళ్ళు సెన్స్ చేయగలగాలి ఆ వాటర్ని, ఆ జీవాన్ని వారి జీవితంలో ప్రవహించాలి అది కదండి. ఉదాహరణకి అర్థమవడానికి ఎహెజ్కేలు గ్రంథంలో ఒక మాట చూపిస్తాను మీకు. ఎహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయంలో, ఎహెజ్కేలు గ్రంథము 47 అక్కడ ఒక నది ప్రవహిస్తూ ఉంది కదా. 47వ అధ్యాయంలో 9వ వచనాన్ని చదువుతాను. 47వ అధ్యాయము ఎహెజ్కేలు గ్రంథము 47:9. వడిగా పారు ఈ నది వచ్చు చోట్ల నెల్లా ఇంకొక పైన కూడా చూద్దాం. 8వ వచనాన్ని చదువుతాను. అప్పుడు ఆయన నాతో ఇట్లా, నేను ఈ నీళ్లు ఉబికి తూర్పుగానున్న ప్రదేశమునకు పారి అరాబాలోనికి దిగి సముద్రములో పడును. అప్పుడు సముద్రపు నీళ్లు మంచి నీళ్లుగా మారును. ఏం నీళ్లుగా మారుతాయి? సముద్రపు నీళ్లు మంచి నీళ్లుగా మారుతున్నాయంట. వడిగా పారు ఈ నది వచ్చు చోట్ల నెల్లా జలచరములన్నీ బ్రతుకును. ఈ నీళ్లు అక్కడికి వచ్చుట వలన ఆ నీరు మంచి నీళ్ళగును కనుక చేపలు బహువిస్తారములగును. ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తమును బ్రతుకును. ఈ నది ఎక్కడికి పారుతుందో అక్కడ సమస్తము బ్రతుకుతాయి, సమస్తము జీవిస్తాయి కదండి. ఎంత అద్భుతమైన ఉపమానం. దేవుని యొక్క ఉద్దేశము, ఆయన సింహాసనం నుండి ఒక నది బయలుదేరింది, ఒక నది ప్రవహిస్తూ ఉంది. ఆ నది ఎక్కడెక్కడికైతే పారుతుందో, ఏ చోట్లకైతే వెళుతుందో అక్కడ సమస్తమును కూడా పరిస్థితులు మారిపోతున్నాయి. అక్కడ జీవాన్ని చూస్తూ ఉన్నాం కదండి. సముద్రంలో పారితే ఉప్పు నీళ్ళు మంచి నీళ్ళు అయిపోతూ ఉన్నాయి, జలచరాలన్నీ బ్రతుకుతూ ఉన్నాయి. అక్కడ సముద్రపు చేపలు అభివృద్ధి పొందుతూ ఉన్నాయంట, మల్టిప్లై అవుతూ ఉన్నాయి. అది ఎక్కడెక్కడికి పారుతుందో అక్కడ సమస్తమును కూడా బ్రతుకును, జీవాన్ని ఇస్తుంది. ఇది జరగడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఏ విధంగా అయితే ఆ నది ప్రవహించి సమస్తాన్ని బ్రతికిస్తుందో, నీలో నాలో నుండి ప్రవహించే ఈ జీవధారలు ఎదుటి వ్యక్తిని జీవాన్ని ఇవ్వాలి, బ్రతికించాలి, ఆదరించాలి, బలపరచాలి, శక్తినివ్వాలి, బలాన్ని ఇవ్వాలి, నడిపించాలి, సిద్ధపరచాలి వారిని. ఇది దేవుడు నన్ను కోరుకుంటున్నాడు. ఈ సంవత్సరం నా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. నువ్వు ఆశీర్వదించబడాలని ఆయన ఇష్టపడుతున్నాడు. అన్ని విషయాలలో ఆశీర్వదించబడాలని ఆయన ఇష్టపడుతున్నాడు. అయితే మొదటగా నీ హృదయం యొక్క స్థితి ఎలా ఉంది ఒక్కసారి పరిశీలించుకోమంటున్నాడు, పరీక్షించుకోమంటున్నాడు ఆయన. ఏ విధంగా ఉంది నీ హృదయం యొక్క స్థితి? జీవధారలు ప్రవహిస్తున్నాయా? లేకపోతే ఆ జీవధారలను మనం అలాగే హృదయంలో పెట్టుకొని వేరే విషయాలను బయటికి తీసుకొని వస్తున్నామా? అందుకనే భద్రంగా కాపాడుకో అంటున్నాడు ఆయన. హృదయము చెడిపోయింది, ఘోరమైన వ్యాధి గలదిగా తయారైంది. ఆయన చేసిన ఉద్దేశం ఒకటి, కానీ జరుగుతున్నది ఒకటి. దీనికి ఇప్పుడు స్వస్థత కావాలి, హృదయానికి స్వస్థత కావాలి. భూమి నిరాకారంగా ఉంది. సృష్టి చేసినప్పుడు భూమి నిరాకారంగా ఉంది. నిరాకారంగా ఉందా? అది నిరాకారంగా దేవుడు సృష్టించాడు ఎప్పుడు కూడా కదా. ఆకారముతోనే పరిపూర్ణంగా భూమిని ఆయన చేశాడు, భూమి ఆకాశాలను సృష్టిని చేశాడు. కానీ అది నిరాకారముగా తయారైంది. ఏదో జరిగింది, నిరాకారముగా తయారైంది కదా. ఏవో విషయాలు జరిగాయి అక్కడ, అందువలన భూమి నిరాకారముగా తయారైంది. హృదయాన్ని దేవుడు ఒక ఉద్దేశంతో సృష్టించాడు. నా హృదయంలో నుంచి జీవధారలు బయలు వెళ్ళాలని ఆయన ఉద్దేశించాడు. కానీ ఆ హృదయము రోగంతో నింపబడింది, ఘోరమైన వ్యాధితో నింపబడింది. ఆకారము లేని విధంగా, ఆదరించలేని విధంగా, లేకపోతే జీవధారలు ప్రవహించని విధంగా తయారైపోయింది. ఆనాడు దేవుడు భూమిని, సృష్టిలోని ప్రతి పరిస్థితిని చూసినప్పుడు ఏమన్నాడు? ఆయన మంచిదిగా చూశాడు.
కదా, నిరాకారమైన భూమిని ఆకారంలోకి తీసుకొని వచ్చాడు, అందమైన సృష్టిని చేయగలిగాడు. దేవుడు ఈనాడు కూడా ఆకారము లేని, ఒకవేళ ఉద్దేశము లేని, పర్పస్ లేని నా హృదయాన్ని ఆయన అద్భుతమైన జీవధారలు ప్రవహింపచేయడానికి ఇష్టపడుతున్నాడు. ఒక అద్భుతమైన ఆకారాన్ని తీసుకురావడానికి, ఒక అద్భుతమైన సృష్టిని తీసుకురావడానికి, లేకపోతే ఘోరమైన వ్యాధి కలిగిన ఈ హృదయాన్ని ఆయన మార్చడానికి, స్వస్థతనివ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఈ సంవత్సరము నా హృదయ స్థితి ఎలా ఉంది మొదటగా గమనించాలి. నేను ఆశీర్వదించబడాలి, మనము ఆశీర్వదించబడాలి అన్ని విషయాలలో, ఒక్క విషయం కాదు, అన్ని విషయాలలో ఆశీర్వదించబడాలి అని అంటే నాలోనే ఉంచుకోకూడదు. నా జీవితము నా వరకు మాత్రమే కాదు. అందుకొరకు ఆయన నిన్ను సృష్టించలా, నన్ను సృష్టించలా. బయలు వెళ్ళాలి, ప్రవహించాలి కదా, అప్పుడు మనం ఆశీర్వదించబడతాం, బహుగా ఆశీర్వదించబడతాం. దానికి ముందు చేయాల్సిన పని మనకు తెలిసిన ఒక చిన్న ఎగ్జాంపుల్ను మత్తయ్య గారు మాట్లాడుతూ, మత్తయి సువార్తలో 12వ అధ్యాయాన్ని ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో 35వ వచనాన్ని చదువుతాను. మత్తయి సువార్త 12వ అధ్యాయము 35వ వచనము. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను తెచ్చును. నేను మీతో చెప్పున్నదేమనగా, మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పు నొందుదువు, నీ మాటలను బట్టియే అపరాధివని తీర్పు నొందుదువు. సజ్జనుడు, దుర్జనుడు ఇద్దరు కనిపిస్తున్నారు. సజ్జనుడికి మంచి ధననిధి ఉంది, హృదయమనే ధననిధి. దుర్జనుడికి ఆయనకు కూడా ఒక ధననిధి ఉంది, కానీ చెడ్డ ధననిధి అని రాయబడింది. మంచి ధననిధి, చెడ్డ ధననిధి. మంచి ధననిధి ఉన్న వ్యక్తిని సజ్జనుడు అంటున్నాం, చెడ్డ ధననిధి ఉన్న వ్యక్తిని దుర్జనుడు అని అంటున్నాం. ఎందుకు ఆ వ్యక్తిలో టైటిల్ మారిపోయింది? ఆయన మంచి విషయాల చేత నింపుకున్నాడు హృదయాన్ని. జీవ నదుల చేత, లేకపోతే జీవధారల చేత నింపబడింది. లేకపోతే దేవుని ఉద్దేశాన్ని గ్రహించి తను చేస్తున్న పనులు దేవుని చిత్త ప్రకారంగా ఉన్నాయి. తన హృదయాన్ని ఈ లోకము పాపము చేత, అపరాధము చేత నింపుకోవట్లా, లోకములో ఉన్న ఆశల చేత నింపుకోవట్లా, లక్షణాల చేత నింపుకోవట్లా. అందుకనే తన హృదయము మంచి ధననిధి చేత నింపబడింది. లోపల మంచి ధననిధి ఉన్నప్పుడు, హృదయంలో మంచి విషయాలు ఉన్నప్పుడు బయటికి ఏమొస్తాయి? మంచి విషయాలేగా వస్తాయి. లోపల ఏదైతే ఉందో అదే బయటకు వస్తుంది. ఒకవేళ హృదయము చెడ్డ ధననిధితో నింపబడినప్పుడు, చెడ్డ విషయాలతో నింపబడినప్పుడు, మన హృదయములో నుంచి పారే ఈ సహజంగా దేవుడు సృష్టించాడు కదా, సహజంగా జీవాన్ని ఇచ్చాడు. కానీ ఈ జీవం బయటికి వెళ్ళకుండానే మనము ప్రయత్నం చేసుకుంటూ అనవసరమైన విషయాలను లోపలికి తీసుకుని వెళ్తున్నప్పుడు ఆ మంచి విషయాలు కూడా చెడిపోతున్నాయి, చెడ్డ ధననిధిగా మార్చుకుంటున్నాం. మంచి నీళ్ళు కూడా చెడ్డ నీళ్ళుగా తయారైపోతున్నాయి. మంచి జీవం కూడా చెడ్డ జీవాన్ని ప్రవహింపచేసేలా తయారు చేసుకుంటున్నాం, లోకములోని విషయాల చేత నింపబడినప్పుడు కదండి. అందుకనే దేవుడు ఖచ్చితంగా ఒక మాట మాట్లాడుతున్నాడు, నీ లోపల నుంచి వచ్చే ప్రతి దానికి లెక్క అప్పచెప్పాలి. నువ్వు దేనితో నింపుకున్నావో అదే బయటకు వస్తుంది. మంచి విషయాలతో ఒకవేళ నింపబడితే అదే బయటకు వస్తుంది. హృదయము నిండిన కొలది నీ నోరు మాట్లాడుతుంది, నీ ప్రవర్తన ఉంటుంది, నీ జీవితం ఉంటుంది. దానిని బట్టి తీర్పులోకి తీసుకొని వస్తున్నాడు ఆయన కదా. తీర్పు తీర్చబడదు అని అంటున్నాడు. నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పు నొందుదువు. తీర్పు తీర్చేవాడు ఆయన కదా. మాటలను బట్టే నువ్వు మంచివాడవని తీర్పు పొందుతావు, చెడ్డవాడవని తీర్పు పొందుతావు కదా, నువ్వు మాట్లాడే విధానాన్ని బట్టి. ఎందుకు? లోపల జీవధారలు అలా ఉన్నాయి. మంచి జీవధారలు అయితే మంచి ధననిధిని సంపాదించుకున్న సజ్జనుడి వలె ఉంటాం మనం. కానీ దేవుడు ఖచ్చితంగా నిన్ను నన్ను తీర్పులోకి మాత్రం తీసుకొని వస్తాను అని ఖచ్చితంగా మాట్లాడుతూ ఉన్నాడు. అందుకనే ఈ సంవత్సరము మనం చేయాల్సిన విషయాలను జాగ్రత్తగా
శ్రద్ధగా వినడానికి ప్రయత్నం చేద్దాం. సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ఆయన రాకడకు సమీపిస్తున్నాం, లేకపోతే మన పోకడకు సమీపిస్తున్నాం. ఏదో ఒకటి ఖచ్చితంగా జరుగుతుంది. ఆ జరిగే లోపల చేయాల్సిన పని ఒకటి ఉంది. నీ హృదయము జీవధారల చేత నింపబడింది. దానిని భద్రంగా కాపాడుకోవాల్సిన బాధ్యత నీదే. శ్రద్ధగా చూసుకోవాల్సిన బాధ్యత నీదే కదా. ఏమి నింపుకుంటున్నాను నేను నా హృదయంలో, నా ఆలోచనలతో? ఏమి నింపబడుతుంది నా జీవితము, నా హృదయము? ఒకవేళ చెడ్డవి ఉన్నట్లయితే ఈ సంవత్సరము వెంటనే హృదయాన్ని ఖాళీ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అది మంచిది కాదు మన జీవితానికి. ఎందుకు? దానిని బట్టి ఆయన తీర్పు తీరుస్తాడు. తీర్పులోకి రాబడతాం మనం కదండి. ఆ విధమైన స్థితి ఈ సంవత్సరం మనకు ఉండకూడదు. మంచి విషయాల చేత నింపబడడానికి ప్రయత్నం చేద్దాం. ఒకవేళ చెడ్డ విషయాలు, ఇంకా మార్చుకోలేని విషయాలు, మార్పు పొందని విషయాలు ఇంకా ఏవైనా ఉన్నట్లయితే సమూలంగా సంపూర్ణంగా దానిని కడిగి వేసుకోవడానికి బయటికి పంపించేద్దాం. ఫస్ట్ ఉండొద్దు, హృదయం ఖాళీ చేసేసుకుందాం. దేవుడు నీ ద్వారా అనేక మందిని ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. వ్యక్తిగతంగా ఒక్కొక్కరి ద్వారా కదా. ప్రతి ఒక్క హృదయంలో జీవధారలు ఉన్నాయి. ప్రతి ఒక్క హృదయంలో ఇతరులను జీవింపచేసే, బ్రతకనిచ్చే, ఆశీర్వదించే, ఆశీర్వాదకరముగా ఉండే, బలపరిచే, ఆత్మీయతలో నడిపించే, రక్షణలోకి నడిపించే జీవధారలు ఒక్కొక్కరి హృదయంలో ఉన్నాయి. అవి వృధా కాకూడదు, వేస్ట్ కాకూడదు. ఈ విషయాన్ని సంవత్సరం నేను గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం. వేస్ట్ చేసుకుంటున్నామేమో మనము ఆ జీవధారలను, కుళ్ళిపోయేలా చేసుకుంటున్నామేమో మనము ఆ జీవధారలను కదా. ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. అందుకని యెషయా గారు ఒక మాట అంటారు. యెషయా గ్రంథంలో 60వ అధ్యాయము 60వ అధ్యాయము మొదటి నుంచి చదువుతాను. యెషయా 60 మొదటి నుంచి. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయ కాంతికి వచ్చెదరు. హల్లెలూయా! ఎంత అద్భుతమైన మాట. భూమిని చీకటి కమ్మే ఒక సమయం రాబోతుంది. చీకటి కమ్మే ఒక సమయం ఏంటి? ఆల్రెడీ చీకటిలోనే ఉంది ఇప్పుడు ప్రస్తుతం, కానీ కటిక చీకటి కమ్మే ఒక సమయం కూడా రాబోతుంది. అయితే దేవుడు ఏం కోరుకుంటున్నాడు? ఆయన నీ మీద ఉదయించాలని కోరుకుంటున్నాడు. ఆయన మహిమ నీ మీద ఉదయించెను. ఆమేన్. నీ మీద ఉదయించెను. ఆయన మహిమ అంటే ఎవరు? హెబ్రీయులకు రాసిన పత్రిక 1:3 ప్రకారము ప్రభువైన క్రీస్తు వారే. దేవుని మహిమై ఉన్నాడు అని చూస్తాం. క్రీస్తు వారు దేవుని మహిమై ఉన్నాడు. నీ మీద, నీ హృదయములో క్రీస్తు వారు ఉదయించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఎందుకు? నిన్ను వెలుగుగా మార్చడానికి, నిన్ను మహిమకరంగా మార్చడానికి, లోకానికి అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చడానికి. మనంతకు మనం వెలగలేం కదా. మనంతకు మనం వెలగలేం, మనంతకు మనము ఆదరించలేం, మనంతకు మనము బలపరచలేం, మనంతకు మనం జీవాన్ని ఇవ్వలేం. మనలో జీవము లేకుండా ఎదుటి వ్యక్తికి ఏ విధంగా జీవాన్ని ఇస్తాం కదండి. మనలో జీవధారలు లేకుండా అవి బయటికి ఎలా వెళ్తాయి? అందుకనే దేవుడు మాట్లాడుతున్నాడు, ఆయన నీ హృదయంలో ఉదయించడానికి ఇష్టపడుతున్నాడు. లే, తేజరిల్లుము. ఎందుకు? భూమి మీద కట్టిక చీకటి కమ్మబోతుంది, చీకటి ఉంది. నీ వెలుగును బట్టి ఎవరెవరు వస్తున్నారు, ఎవరెవరు రాబోతున్నారు? జనములు నీ వెలుగుకు వచ్చేదరు, రాజులు వస్తారు నీ వద్దకు ఆకర్షించబడతారు. ఎందుకు? చీకట్లో ఉన్నారు, వారి జీవితాలు బాగలేవు, వారి పరిస్థితులు బాగలేవు. రాజునే, దేశాన్ని పరిపాలన చేస్తున్నవాడే, కానీ అనేకమైన సమస్యలతో ఉన్నాడు, అనేకమైన చీకటి కార్యాల చేత నింపబడ్డాడు కదా. నిత్య జీవం లేని స్థితి. ఆ వ్యక్తి వచ్చాడు, ధనవంతుడు వచ్చాడు, సంతోషం లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు
నిత్య జీవానికి వెళ్ళాలంటే ఏం చేయాలని మోకరించి సాగిలపడి క్రీస్తు వారిని అడుగుతూ ఉన్నాడు. ఏది ఉన్నా ఎంత ఉన్నా రాజు అయినా ఎవరైనా క్రీస్తు వారు ఉదయించకపోతే, క్రీస్తు వారు నీ జీవితంలో నా జీవితంలో లేకపోతే నెమ్మది సమాధానము లేని స్థితి కదండి. సత్యమును గ్రహించలేని స్థితి. వెలుగు అని అంటే ఆయన ప్రెజెన్స్, దేవుని ప్రెజెన్స్, ఆయన సన్నిధి, సత్యము కదండి, నిజము. కానీ డార్క్నెస్ అని అంటే పాపము, అబ్సెన్స్ ఆఫ్ గాడ్ అని అంటాం కదా, దేవుని లేని స్థితి పాపము. డార్క్నెస్ అని అంటే దేవుడు లేడు అక్కడ, దేవుడు ఉండడు అక్కడ. పాపములో దేవుడు ఉండడు, ఈ లోకంలో దేవుడు లేడు. క్రీస్తు వారు అని అంటారు, ఇదిగో అపవాది వస్తున్నాడు, వాడితో నాకేం పని అంటాడు 14వ అధ్యాయం యోహాను సువార్తలో. లోకాధికారి వస్తున్నాడు, వాడితో నాకు సంబంధం లేదు. లోకంలో జీవిస్తుండొచ్చు, కానీ మనం వెలుగులుగా, మనం మీద వెలుగు ప్రకాశించింది. క్రీస్తు వారు ప్రకాశించారు. ప్రకాశించారా లేదా? హృదయంలో ఆయన ఉన్నాడా లేదా? నీ హృదయాన్ని మంచి ధననిధిగా మార్చుకుంటున్నావా లేదా? జాగ్రత్తగా కాపాడుకుంటున్నావా లేదా? ఒక్కసారి ఈ సంవత్సరం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఆయన మహిమ నీ మీద ఉదయింప చేయడానికి ఇష్టపడుతున్నాడు. అనేక మందిని నీ వద్దకు ఆయన ఆకర్షింప చేయడానికి ఇష్టపడుతున్నాడు. అనేక మంది చీకట్లో ఉన్నారు, బంధకాలలో ఉన్నారు, శ్రమలలో ఉన్నారు, కష్టాలలో ఉన్నారు. వారందరినీ ఎవరు బలపరుస్తారు? ఆ చీకటిని ఎవరు తీసివేస్తారు? నీలో వెలుగున్నప్పుడు, నీవు నీ హృదయాన్ని కాపాడుకుంటున్నప్పుడు, జీవధారలు బయలు వెళుతున్నప్పుడు అందరూ రావాల్సిందే దగ్గరికి కదా. ఆ జీవం కావాలి అందరికీ. జీవం లేదు బయట, వెలుగు లేదు బయట, పరిస్థితులు సరిగా లేవు బయట. అందుకని దేవుడు నిన్ను నన్ను మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ సంవత్సరం ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం కదా. గత వారం అనేక విషయాలను నేర్చుకున్నాం, కానీ ఈ సంవత్సరం దేవుడు నీ నుంచి ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. నీ హృదయాన్ని ఈ సంవత్సరం కాపాడుకోవడానికి ప్రయత్నం చేయి. జాగ్రత్తగా కాపాడుకోవడానికి ప్రయత్నం చేయి. భద్రముగా కాపాడుకోవడానికి ప్రయత్నం చేయి. అపవాది నీ హృదయంలో నింపడానికి, ఈ లోకాన్ని నీ హృదయంలో నింపడానికి, బలహీనతతో నింపడానికి, లోకములోని విషయాలతో నింపబడడానికి, దేవుని చిత్తము కానిది నింపబడడానికి వాడు ఎప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. నీ ఆలోచనలతో నీ హృదయాన్ని నింపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఎక్కడి నుంచి వెళ్తుంది యాక్చువల్గా హృదయంలోకి? ఏమి తీసుకుని వెళ్తాయి? మన ఆలోచనలు, మన హృదయాన్ని, మన చెవులు, మన కన్నులు కదా. మన హృదయము ఎప్పుడు అపవిత్రపరచబడుతుంది, ఎప్పుడు పాపముతో నింపబడుతుంది కదా. లోపలికి పోయే మార్గాలేంటి? చెవులు, మన కళ్ళు, మన ఆలోచనలు కదా. ఇవి మన హృదయాన్ని పాడు చేస్తాయి కదా. దీనిని జాగ్రత్తగా మనము శ్రద్ధగా ఏం ఆలోచన చేస్తున్నాను నేను, ఏ విషయాలను వింటున్నాను నేను, ఏ విషయాలను చూస్తున్నాను నేను, దీని ద్వారా నా హృదయం అపవిత్రపరచబడుతుంది. నా హృదయము మంచి ధననిదా చెడ్డ ధననిదా అనేది తీర్మానం లేకపోతే తీర్పులోకి తీసుకురాబడుతుంది. ఈ సంవత్సరము ఈ విషయాన్ని చాలా శ్రద్ధగా, ఆసక్తితో, భద్రముగా హృదయాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. అన్ని విషయాలలో ఆశీర్వదించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మరి నీ హృదయము ఎలా ఉందో పరీక్షించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావా లేదా? ఈ సంవత్సరము జ్ఞాపకం చేసుకుందాం కదండి. భద్రంగా కాపాడుకోకపోతే, మన మీద ఆయన వెలుగు ప్రకాశించకపోతే మనము కూడా చీకటిలో ఉన్నవారమే, మనము కూడా తీర్పులోకి తీసుకురాబడిన వారమే కదండి. ఈ విషయాలనే మనం ఈ సంవత్సరం ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. మన హృదయము, నేను వర్ధిల్లాలి, ఆశీర్వదించబడాలి. మొదటగా నీ హృదయం యొక్క స్థితిని జాగ్రత్తగా చూసుకో, కాపాడుకోవడానికి ప్రయత్నం చేయి. ఏం ఆలోచన చేస్తుంది, దేనితో నింపబడుతున్నావు కదండి. ఈ విషయాలను మనం ఈ సంవత్సరం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. జీవధారలు బయలు వెళ్ళాలి. నువ్వు ఒక ఆశీర్వాదకరంగా మార్చబడాలి. నువ్వే ఆశీర్వాదకరంగా మార్చబడాలి. అనేక మందికి మాదిరికరంగా ఉండాలి. దేవుని నామము మహిమపరచబడే విధంగా నీ జీవితం ఉండాలి. ప్రవహించాలి నీ జీవితంలో నుంచి, నీ హృదయంలో నుంచి వెలుగు ప్రవహించాలి, జీవము ప్రవహించాలి. నువ్వు ఎక్కడికి వెళితే అక్కడ అన్నీ బ్రతకాలి కదా. ఎక్కడికి వెళ్ళినా నీళ్ళు సమస్తము బ్రతుకును అని రాయబడింది
ఆ విధంగా నీ మాట ఉండాలి, నీ ప్రవర్తన ఉండాలి, నీ ఆలోచన ఉండాలి, నీ క్రియలు ఉండాలి. ఎప్పుడు సాధ్యమవుతుంది? నా హృదయం యొక్క ధననిధి దేనితో నింపబడిందో దానిని ఆధారం చేసుకొని మన స్థితి ఏంటో, మన ప్రవర్తన ఏంటో, మన క్యారెక్టర్ ఏంటో మనము ఖచ్చితంగా చెప్పవచ్చు. తీర్పులోకి దానిని బట్టి ఆయన తీసుకొని వస్తాడు. కాబట్టి ఆలోచన చేద్దాం. ఈ సంవత్సరం జాగ్రత్తగా మొదటి దినము నుంచి కూడా మనం చేయాల్సింది మన హృదయాన్ని కాపాడుకుందాం, భద్రంగా కాపాడుకుందాం. ఆయన యొక్క ఉద్దేశాలు ఏంటో తెలుసుకొని ఆయనకు మహిమకరంగా, అనేక మందికి ఆశీర్వాదకరంగా, అనేక మందిని దేవుని మార్గంలో సత్యములో నడిపించే వారముగా మనమందరం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆమె అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక.